అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. యాహ్! ప్రతిరోజు సాయంకాలపు వేళ మనం ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్‌తో ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చేత మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో, అందులో భాగంగానే ఈరోజు మనకి 27వ రోజుకి సక్సెస్‌ఫుల్‌గా చేరుకున్నాం. అప్పుడే 27 రోజులు అయ్యిందా అన్నట్టుగా ఉంది కదూ! ఎందుకంటే మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా వినూత్నంగానే ఉంటుంది. అండ్ మనకి అన్ని విషయాలు తెలుసుకొని, నేర్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఈరోజు, ఆ రోజు అనేది ఒక టైం అనేది మనకుండదు కాబట్టి, సో, అంతే అద్భుతంగా ఈ 27వ రోజుకు చేరుకున్నాం. సో, అంతే అద్భుతమైన మాస్టర్స్ చేత ఈరోజు మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకోబోతున్నాం. సో, ముందుగా మరి మనకి వారి అనుభవ జ్ఞానాన్ని, వారేం నేర్చుకున్నారు, ఏంటి? సో, ఇవన్నీ కూడా మనతో పంచుకోవటానికి మరి ఆ విషయాలన్నీ కూడా మనం కూడా తెలుసుకుందాం వారి ద్వారా. మరి బాలకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు బళ్ళారి నుండి. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ద కంప్లీట్ నానన్న ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే మిస్టర్. మొట్టమొదటిగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పితామహుడు ప్రతిసారి గురువుల పాదపద్మం సాష్టాంగం చేసుకుంటూ గురుమాత స్వర్ణమాల పత్రి జన్మ పారపద్మం సాష్టాంగం చేసుకుంటూ బ్రహ్మశ్రీ తటవర్తి గిరారాశాలు శ్రేష్ఠ తటవర్తి రాజలక్ష్మి పాదపద్మం సాష్టాంగం చేసుకుంటూ జూన్ లో పాల్గొన్న ఆత్మమందికి యూట్యూబ్లో ఇస్తున్న గట్టిగా, గట్టిగా సార్ గట్టిగా. వాయిస్ చేసిన గట్టిగా. మనకి అంతటి ఆత్మ ప్రణామం. మాస్టర్స్ మరి అద్భుతంగా మనందరం ఉన్నతమైన ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి వచ్చింది. మన జీవితంలో ఒక సద్గురు రావడం అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసింది. ఎందుకంటే నా లైఫ్ లో సార్ రాకుండా మొదలు సార్ వచ్చినాక చాలా యూటర్న్ అయిందని చెప్పవచ్చు. నేను గురుగారు మన గురుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ ఒక సాంగత్యం దొరకకుండా మొదలు నేను ఒక కేవలం ఒక సామాన్య వ్యక్తిలాగా. వాయిస్ లౌడ్ గా రానివ్వండి ఇంకా ఇంకాస్త. ఓకే, ఇప్పుడు చూడండి మేడం. ఓకే ఓకే సార్. మళ్ళీ గురుగారు సాంగత్యం దొరకకుండా మొదలు నా జీవితం ఒక అజ్ఞానము అంధకారంలో ఉండే. నేను చాలా సామాన్యుడిగా ఉంటే నాలో ఒక కోపాలు, ద్వేషాలు అన్ని ఇవన్నీ ఉంటుండే. నేను ఒక నాన్ వెజ్ కూడా తింటుంటే, ఇలాంటివన్నీ ఉంటుండే. స్వార్థంగా బతుకుతుంటే నేను ఒకటే బాగుంటే చాలు, నా ఫ్యామిలీ ఒకటే బాగుంటే చాలు, అలాగా కేవలం అలా స్వార్థ జీవితం జీవిస్తుంది. మళ్ళా భేద భావాలు, కుల మతాలు, జాతి భేద భావాలు అలాగనే ఉంటుంది. ఎప్పుడైతే నా జీవితంలో సద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ వచ్చారో, ఇంకొకటి ఎక్కువ నేను చెప్పేది ఏమంటే నాకు నా జీవితంలో నాకు ధ్యానం నేర్పించిన సద్గురు ఎవరంటే బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్. అది నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. అది నా సౌభాగ్యం అని చెప్పుకోవచ్చు. గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, అనేక జన్మ పుణ్యఫలం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వస్తాం. మరియు 7 జన్మల పుణ్యఫలం ఉంటే మన జీవితంలో ఒక సద్గురు వస్తారంట. అలాంటి గురువారే మన పత్రి సార్. ఆయన ఏమిటి యాదానికి తక్కువ కాదు. ఒక శంకరాచార్యకి తక్కువ కాదు, ఒక బుద్ధుడికి తక్కువ కాదు, ఒక కృష్ణుడికి, ఒక రాముడికి తక్కువ. అలాంటి గురువే మన గురువు. అలాంటి గురువు దగ్గర మనము సాంగత్యం చేసినామంటే, మనం ఉన్నాం, ఆ గురువు ఉన్నప్పుడు మనం ఉన్నామంటే మనం ఎంత భాగ్యం. శంకరాచార్య చూడలేదు, అందరినీ బసవన్న చూడలేదు, వేమన చూడలేదు. అలాంటిది మన పత్రి సార్ ఉన్నప్పుడు మనము ఉన్నామంటే మనమే భాగ్యవశాలి, ఎన్నో ధన్యవంతులు అని చెప్పుకోవచ్చు. ఒక గురు అంటే మన అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవారే. అంధకారంలో ఉన్న వ్యక్తిని జ్ఞానం వైపు నడిపించేవారే సద్గురు. ఆ సద్గురు మన గురువు. నేను ఎంతో ఒక సామాన్యంగా జీవించేవాడిని, నా పాటికి నేను బతికేవాడిని. నేను చేసేది ధర్మమా అధర్మం అనేది తెలిసిండేది. నేను తింటున్నది ధర్మమా అది అధర్మం అని తెలిసిండేది. కానీ అలాగే తింటుంటే అందరు తింటున్నారని అందరు తింటుంటే, అందరు చేస్తున్నారని నేను అది చేస్తున్నాను. అంతే నా జీవితం. అయితే సద్గురు వచ్చినాక నాకు జ్ఞానం నేర్పించినాను. విత్ హిమ్
ఒక 1 month కే నేను నాన్ వెజ్ ఎక్స్పెక్టేషన్ ప్యూర్ వెజిటేరియన్ గా మారాను. మెడిటేషన్ చేస్తుంటే సార్ చెప్పినట్ల ఆ సాధన చేస్తూ నాలో ఇన్నర్ నుంచి అనిపిస్తుంది, అరే నువ్వు బతికేకి భూమిలో ఎంత హక్కు ఉందో ఆ జీవులు కూడా బతకడానికి అంతే హక్కు ఉందిరా అని లోపల ఇన్నర్ నుంచి వస్తుండే. తింటుంటే వామిటింగ్ వచ్చినట్లు అనిపించింది. అలాగే ఎప్పుడైతే నాకు అనిపించిన 1 month కి ఎక్స్పెక్టేషన్, అది నా ఒక చాలా పెద్ద పాపం నుంచి విడుదలైనదని నాకు తెలుస్తా ఉంది. ఈ విషయం నాకు ఎవరు చెప్పింది, కానీ గురువు చెప్పినాక నాకు తెలిసింది ఇది మహాపాపము, పంచపాతకంలో ఒక పాతకమైనది జీవహింస అనేది తెలిసింది, పెద్ద పాపం అని తెలిసింది. అప్పుడు విడిచిపెట్టా. అలాగే నాలో ఉన్న ఒక కోపము, ద్వేషము, అసూయ, స్వార్థం ఇవన్నీ వదిలిపోయినాయి సిస్టర్స్. ఎందుకంటే ఈ ధ్యానం చేస్తుంటే గురువు చెప్పినట్లు ఆచరణలో పెట్టుకున్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మొదలు ఊరికే పండితులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే శ్లోకాలు బట్టి పట్టడం చేయడం అది చెప్తుంటే ఈ కథలు ఏంటుంటే అంతే ఇడిచిపెట్టేసి, కానీ ఆచరణ అనేది ఉంటుండలేదు. ఎప్పుడైతే గురువు మాకు చెప్పారో అది జీవితంలో ఆచరణలో పెట్టుకున్నాను. అప్పుడే నా లైఫ్ అనేది చాలా మారింది. ఆచారం లేకుండా విద్య గుడ్డి విద్య అంటారు. ఒక బసవన్న కన్నడలో ఒక మాట చెప్తారు, ఆచారవే స్వర్గ అనాచారవే నరక. అంటే ఎవరైతే ఆచరణలు పెట్టుకుంటారో వాళ్ళు స్వర్గంగా ఉంటారు, వాళ్ళ జీవితం స్వర్గంగా మారిపోతారు. ఆచరణ లేకున్న విద్య అది గుడ్డి విద్య, అది నరకంగా ఉంటది. ఇది మన లైఫ్ లో అలవర్చుకున్నామంటే అది నా లైఫ్ లో నేను అలవర్చుకొని ఎన్నో అనుభూతులు, ఎంతో ఆనందం, ఎంతో తృప్తిగా జీవిస్తున్నానని చెప్పుకోవచ్చు. అలాగే పుట్టపర్తి సత్యసాయి ఒక మాట చెప్పారు, గంటల ప్రసంగాలు ఇన్నా, ఎన్నో వేల పుస్తకాలు చదివితే ఎంత పుణ్యము ఎంత జ్ఞానం వస్తుందో ఒక్కసారి జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే అంత పుణ్యము అంత జ్ఞానము ఒక్కసారి ఆచరణలో పెట్టుకుంటే వస్తారు. సత్యసాయి బాబా అదే మన గురువు గారు చెప్పారు. ఒక ఆచార్యుడు అంటే ఏమి, యాచినోతి ఆచరతి ఆచార్యాతి సామే ఆచార్య. వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటారు, తనలాగా కావాలని ఆచిస్తారు, అలాంటి వాళ్ళే ఆచార్యులు. మన గురుగారు అదే చేశారు, వాళ్ళ జీవితంలో ఆచరణలో పెట్టుకున్నారు, అందరూ తనలాగా కావాలని కృషి చేశారు. గురుగారు ఎప్పుడు శిష్యులుగా తయారు చేయలేదు, మాస్టర్లుగా తయారు చేశారు. దానికి గురుగారికి ఒక ప్రశ్న వేశారు ఒక మాస్టర్, సార్ మీరు లేకపోయినప్పుడు ఇంకా ఎట్లా సార్ ఈ మూమెంట్ అంటే, లేదయ్యా ఇప్పుడు అందరు నా స్టూడెంట్స్ నా మాస్టర్స్ ధ్యానం ఉండేది, వాళ్ళు ఓన్లీ ధ్యానులు కాదు, వాళ్ళు గురువులుగా తయారయ్యారు, మాస్టర్ గా తయారయ్యారు, ఎన్నో లక్షల గట్ల లక్షాన గట్ల కోటాన గట్ల అయినారు. నేను లేకుండా మూమెంట్ నడుస్తుంది అని అప్పుడే చెప్పాను, అప్పుడే తయారు చేసేసాను, అప్పుడే ఆ మాట అన్నప్పుడే చెప్పేశారు. అలాగా 18 ఆదర్శ సూత్రాల్లో గురుగారు చెప్పింది, ధ్యానిగానే ఉండకూడదు, మాస్టర్ గా తయారు కావాలి. మాస్టర్ గా కావాలి, అందరికి జ్ఞానం బోధించాలి. దీనికైనా ఎక్కువైన శ్రేష్టమైన పని ఇంకొకటి లేదు. ఈ భూమండలంలో జ్ఞానం బోధించే ఎక్కువ శ్రేష్టమైన పని యాదనున్నట్టు యాది లేదు. ఆత్మజ్ఞాన బోధన హైయెస్ట్ వర్క్ ఫ్రమ్ ది భూమండలం. గురుగారు అదే చెప్తున్నారు, నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, ఏం తెలిస్తే అది చెప్పు. అదే మనము చెబుతున్నాము, నేర్చుకుంటున్నాము, మనం అలవరుచుకునే ఒక అనుభవం, జ్ఞానం, మన ఒక స్వాధ్యాయం చేసిన సజ్జన సాంగత్య జ్ఞానం, అదంతా జ్ఞానం మనం బోధిస్తున్నాం. ఏం తెలిస్తే ఏ, బి తెలిస్తే బి, అది చేస్తున్నాం. ఇంకా నా జీవితంలో పత్రిసారి వచ్చినప్పుడు ఏమైందప్ప అంటే, ఫస్ట్ కి ఇంకా మా బళ్ళారి పక్కన ఒక విలేజ్ తాలూకా పురుగోడని ఆడున్నప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ కి వచ్చిండే గురుగారు. వచ్చినప్పుడు ఏమైందంటే మాస్టర్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను, కారు దిగి వస్తున్నారు గురుగారు. సాక్షాత్ ఒక కృష్ణ పరమాత్మ లాగా చూసినట్టు అనిపించాను. దిగి వస్తుంటే నడుస్తుంటే తేజస్సు, ఆ కాంతి, ఏమో నాకు ఒక కోటి సూర్య కాంతిని ఒక పరమాత్మని చూస్తే ఎంత ఆ ఒక అనుభూతి చెందుతుందో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ అనుభూతి నచ్చింది. అందరికి సెకండ్ ఇస్తూ వస్తుండే గురుగారు, అందరికి సెకండ్ ఇస్తుండే, నాకు కూడా ఇట్లా చేయి చూపిస్తే సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇస్తే నాకు ఏమైందంటే కరెంట్ షాక్ కొట్టినట్లే. సెకండ్ ఇచ్చిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లయింది. నేను చూసాను, నాకు కొట్టిన కరెంట్ షాక్ కొట్టింది, ఇక్కడ అందరూ ఎవరికైనా కొట్టిందని చూస్తే ఎవరు హాయిగా ఉన్నారు. నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు
ఇంట్లో రౌండ్ తిరుగుతున్నాను, ఎవరు అనుకుంటున్నారని చూస్తున్నాను. ఎవరు లేదు, హాయిగా ఉన్నారు. గురుగారు శేఖర్ తీసుకుని ఉన్నారు. నాకు మాత్రం కరెంట్ షాక్ ఉన్నట్లేదు. అంటే ఏం ఇట్లా అయిందని నేను అనుకుంటున్నాను. 2 నిమిషాలు వద్దు అంటే సరే అనుకుని ఇక గురుగారు పిరమిడ్ ఓపెనింగ్ పైన వెళ్తుండ్రి మెట్లెక్కి. నేను గురుగారి దగ్గర అట్లే వెళ్తుంటే హింసా చూడో హంసా తప్పుడు అని చెప్తున్నాను. పోతున్నప్పుడు అట్లా పిరమిడ్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి గురుగారు జై హో అని పాట పాడుతుండ్రి, కూర్చోబెట్టి ధ్యానానికి. అట్లా గురు సాంగత్యంలో ఫస్ట్ టైం ఆనాపానసతి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాను ఒకేసారి ముఖాంతరంగా అందరికి కూర్చోపెట్టి దాంట్లో నేను ఒకటేంటి 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి, 2 చేతులు క్రాస్ చేసుకుని కళ్ళు ముచ్చుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టానని చెప్పింది. అది గురువు నోట్లో వెంట నేను ఫస్ట్ టైం విని అది ధ్యానం చేసినాను కదా, అది నాకు నా జీవితంలో గురువు ఎవరంటే పత్రిసారి. అట్లా అదొకటి. ఇంకా అంత మెడిటేషన్ అయినాక స్పీచ్ అయినాక కింద వచ్చి సార్కి ఒగ్గాని మిర్చి అంటే చాలా ఇష్టం. ఒగ్గాని బజ్జీ అంటే అక్కడ ఒగ్గాని బజ్జీ చేసిండ్రి. మరి గురుగారు ఒగ్గాని బజ్జీ తింటుండ్రి. గురుగారికి చాలా ఇష్టమైన పాట నానాటి బ్రతుకు నాటకము అని చాలా ఇష్టం పాట. ఆ పాట గురుగారికి ఇష్టమని నేను పాట నేర్చుకునేది. యూట్యూబ్ లో చూసింటే గురుగారు చాలా ఇష్టము. ఆ పాట నేను ఎప్పుడైతే నేర్చుకునేంటునో ఆ గురుగారి దగ్గర ఇది ప్రెజెంటేషన్ చేయాలి అని ఒక తపన, ఒక ఆసక్తి చాలా ఉండే. అది అడిగితే పక్కన ఉన్న మాస్టర్స్ కి అడిగితే సార్ ఇట్లా మళ్ళీ గురుగారి దగ్గర పాట పాడాలనుకున్నాను, మీరు అవకాశం ఇస్తారా అంటే ఏ పాడద్దు పాడద్దు అంటున్నారు. ఎవరు వద్దంటున్నారు, ఎట్లా చేయాలి పాడాలి కదా గురుగారు మళ్ళీ పోతారు అని నేను అనుకునేది. అప్పుడు ఏమైంది, గురుగారు బజ్జీ ఒక్కని మిర్చి తింటుంటే అందరికి పంచుతూ తాను తింటుంటారు గురుగారు. నేను గురుగారు అపోజిట్ ఉండి ఒక చిన్న బిడ్డ చిన్న బిడ్డ ఒక 5 ఏండ్లు, ఒక 7, 8 ఏండ్లు ఉంటుంది. ఆ పాప భరతనాట్యం చేస్తుంటే ఒగ్గని మిర్చి తింటూ ఆ పాపని చూస్తూ ఉండే గురుగారు భరతనాట్యం చేస్తున్న పాప. చూస్తున్నప్పుడు మరి నేను కూడా ఒక పాట పాడాలని ఆ భరతనాట్యం ఆపై స్టాప్ చేసి అప్పుడు నేను ఒక పాట పాడాలనుకుని ఏమైనా ఏమైనా కానీ అని ఒక పాట స్టార్ట్ చేసి నానాటి బ్రతుకు నాటకం అని పాడుతుంటే గురుగారు ఎక్కడో చూస్తుంటారు ఒగ్గని మిర్చి తింటుంటే. నేను పాట ఎప్పుడైతే పాడుతుందో నన్నే చూస్తున్నారు గురుగారు. అలాగే ఆ పాట యాక్చువల్లీ 3 మినిట్స్ ఉంది. ఆ 3 మినిట్స్ ఆ పాట అయిపోయింది వరకు ఆ దృష్టి, గురుగారి దృష్టి నా పైనే ఉంది. నన్ను అలాగే చూస్తున్నారు. నేను మైమరిచి చూస్తాను. నేను కూడా తలకాయ వంచట్లేదు, అవతల పక్క ఇవతల పక్క చూడట్లేదు. గురుగారు నన్ను చూస్తారా, నేను గురుగారిని చూస్తున్నా. 3 మినిట్స్ అలాగే చూసి ఆ ఒక పాట కంప్లీట్ అయింది. ఇంకా ఆ ఎనర్జీ తీసుకోలేక ఇంకా తలకాయ వచ్చేసింది. గురుగారు నేను ఎప్పుడైతే తలకాయ వచ్చినా గురుగారు నవ్వుతూ ఉన్నారు, స్మైల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఆమెటికి గురుగారి దగ్గర పోయి పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటుంది. సంతోషంగా ఉంటుంది గురుగారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. అదే అయిపోయినాక ఇంకా గురుగారు ఇంకా అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకా కారు ఎక్కుతున్నప్పుడు కారులో ఉన్న విండోస్ క్లోజ్ చేసేసారు. అరే గురుగారు క్లోజ్ చేసేసారు కదా అని మనసులో అనుకుని వెంటనే ఆ విండో ఓపెన్ చేసేసారు. ఎవరిని అలో చేయగలరు సెక్యూరిటీ గార్డ్. నేను ఒకటే అట్లా పోతే నన్ను ఎవరు తాకలేదు, నన్ను ఎవరు పట్టుకోలేరు. గురుగారి దగ్గర అట్లే పోయాను. ఎవరెవరు రాలేదు గురుగారి దగ్గర. నేను ఒకటే అట్లే ఇట్లా చేకని పెట్టుకోండి, గురుగారు మీరు బాగుండాలి, మంచిగా ఉండాలి, మంచిగా సేవ చేయాలి, మంచిగా ఉండాలి అని అలాగే ఏమో ఆ మూమెంట్ అలా మాట్లాడితే మరి గురుగారు సంతోషం అన్నారు. ఇంకా అలాగే వెళ్ళారు. అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చూసిన నేను గురుగారు. కానీ ఆయన చెప్పిన వీడియోస్, ఆయన ఇచ్చిన సందేశం, ఆయన ఇచ్చిన జ్ఞానం ఎప్పుడు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను అనమాట. అప్పుడే నా లైఫ్ చాలా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఏమంటే గురువు మనకి శక్తి కొన్ని రూపాల్లో మనకి అందిస్తారు. గురువు గారు శక్తిని కొన్ని రూపాల్లో మనకి అందిస్తారు. ఒకటి దృక్ దీక్ష అంటారు, రెండోది వాక్ దీక్ష అంటారు, మూడోది స్పర్శ దీక్ష అంటారు. ఇలాగా కొన్ని దీక్షలు ఉన్నాయి. దృక్ దీక్ష అంటే ఒక చేప తన బిడ్డలకి కంటి చూపు నుంచి తనకి ఎనర్జీ పంపిస్తారండి. తల్లి చేప తన బిడ్డలకి కంటి చూపు శక్తిని పంపిస్తారు. దానికి అదే ఆహారం చిన్నగా ఉన్నారు. అలాగా మన గురువు కంటి చూపుతో మనకి ఎనర్జీ ఇస్తుంటారు. గురువు ఎప్పుడు ఒక శిష్యుని ఇలాగా చూస్తున్నారంటే
ఆయన కంటి చూపు నుంచి మనకి శక్తి పాస్ అవుతుంటారు. అలాగా నా లైఫ్ లో అందరికీ చూస్తుంటారు. నేను నా లైఫ్ లో పర్సనల్ గా జరిగింది చెప్పు. 3 minutes అలాగే నన్ను నేను ఫస్ట్ సామాన్యంగా ఉంటాను, ఏమి తెలిసిలేవు. మామూలుగా ప్రాపంచిక వ్యక్తులు ఎలా జీవిస్తారో అలాగే జీవిస్తారు. కానీ గురువు ఆ దృష్టి 3 minutes అలాగే చూసిన వాళ్ళకి నేను మైమర్చి అలాగే చూసినాను. ఏమైందో తెలియదు కానీ చాలా యూటర్న్ అయింది, ఎనర్జీ పాస్ అయింది. దృక్ దీక్ష అంటారు. ఇంకోటి స్పర్శ దీక్ష. స్పర్శ దీక్ష అంటే ఒక పావురాలు ఉంటాయి, పావురాలు బర్డ్స్, దానికి గుడ్లు పెడతారు. గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు లేపడానికి కాగుస్తాడు, స్పర్శ ఇస్తారు తన రెక్కలతో, హీట్ చేసి పిల్లల్ని పుట్టిస్తారు. అలాగా స్పర్శ నుంచి హీట్ నుంచి అవి పిల్లలు పుడతారు, గుడ్డ పగిలి. అలాగే గురుగారు చేతి నుంచి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. ఎందుకంటే అలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే వాళ్ళు గురుగారు ఎనర్జీ పాస్ చేస్తుంటారు, శక్తిని పంపిస్తుంటారు. షేక్ హ్యాండ్ ద్వారా మనకి ఎనర్జీ ఇస్తుంటారు గురుగారు. అది నా లైఫ్ లో కూడా అది జరిగింది, అందరికీ ఇస్తుంటారు. నా లైఫ్ లో జరిగింది నేను చెప్పాను. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు చెప్పాను ఫస్ట్ కి ఒక ఎనర్జీ లాగా కరెంట్ షాక్ లాగా పాస్ అయింది మేడం. అది నా లైఫ్ లో ఫస్ట్ పాయింట్. అదొకటి ఒక మిరాకిల్స్ వచ్చాయి. అలాగా వాక్ నుంచి కూడా ఎనర్జీ పంపిస్తుంటారు. ఒక భ్రమర కీటకం చూసుకోండి, ఆ ఒక భ్రమర కీటకము ఒక ఆకు తినే కీటకాన్ని తీసుకొని వచ్చి తన గూడులో వేసుకొని దాంట్లో ఇంట్లో వేసుకొని దాన్ని క్లోజ్ చేసి ఆ రంధ్రం క్లోజ్ చేసి దాని చుట్టూల రౌండ్ వేస్తుంటారు. ఓంకారం నాదు చేస్తూ ఉంటారు. ఒక 3 నెలలు 4 నెలలు కాదు, అట్లా చేస్తూ ఏమవుతుందంటే అంగతి నుంచి ఆ ఒక ఆ ఆకు తినే ఒక కీటకము భ్రమర కీటకంగా మారి ఒక పూల ఉన్న మకరందాన్ని స్వీకరించేలాగా భ్రమర కీటకంగా మారుతారు. అది ఎంత నిజమో అదే నిజమో గురు వాక్ నుంచి ఒక మానవుడుగా మారుతారు. అంత ఎనర్జీ ఉంటారు. చెప్పారు హింస వదలండి హంస పట్టుకుని అని చెప్పారు. మనం హింసలు వదిలేసాం కదా, హంసను పట్టుకున్నాం కదా. అంటే ఒక వాక్ అంత ఎనర్జీ ఉంటారు. అది మన లైఫ్ లో అందరం మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎంతో మంది నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ గా మారాం, వెజిటేరియన్ నుంచి మెడిటేరియన్ గా మారాం, ధ్యానంగా మారాం, ఒక మానవుడి నుంచి మానవుడిగా మారుతున్నాం. ఇది ఒక గురు వాక్ శక్తికి అంత పవర్ ఉందనేది ఇది ఒక ఉదాహరణ. ఒక వాక్ దీక్ష నుంచి, ఒక దృక్ దీక్ష నుంచి, ఒక స్పర్శ దీక్ష నుంచి మనం ఎనర్జీని పొందుతున్నాము అని చెప్పచ్చు. ఇంకోటి గురు మనో దీక్ష అంటారు. మనో దీక్ష అంటే ఒక తాంబేలు చూడండి, బిడ్లు పెడతారు ఒక చోట, ఒక గుంతతోటి గుడ్లు పెట్టి ముచ్చేస్తారు. తను ఎక్కడో నీళ్ళు పోయి ఎక్కడెక్కడో ఉంటది. అది గుడుగు ఎప్పుడైతే సౌండ్ వస్తుందో ఆ గుడుగు సౌండ్ కి ఆ పిల్లలు పగిలి ఆ గుడ్లు పగిలి ఆ పిల్లలు సముద్రంలో రావాలని ఒక సంకల్పం చేస్తారు. మనోదీక్ష మనసు ముఖాంతరం అనుకుంటది. ఎప్పుడైతే అది అలాగ అనుకుంటుందో ఆ గుడ్లు పగిలి ఆ సౌండ్ కి, ఆ గుడుగులు షిడులు సౌండ్ కి పగిలి ఆ బిడ్లయ్యి అవి సముద్రంలో వచ్చేస్తాయి. అంటే అలాగే గురు ఒక మనోదీక్ష, మానసిక మనసులో ఆయన మనం ఎక్కడ ఉన్నా కూడా గురు ఒక తలుచుకుంటే చాలు ఆయనకి ఏం కావాలో అదంతా నెరవేరుస్తాడు. గురు మనోదీక్ష అంటారు. వాళ్ళు అనుకునేవి ఈ ఈ యొక్క మాస్టర్ కి ఇది కావాలి అంటే అలా నెరవేరుస్తారన్నమాట. వాళ్ళు మానసికంగా కూడా మనకి ఏం కావాలో అవన్నీ నెరవేరేలాగా చూస్తారన్నమాట. ఫిజికల్ గా ఇక్కడ ఉండరు కానీ వాళ్ళ సంకల్పము మనకి ఆశీర్వాదాలుగా మారుతాయి. ఇది మనోదీక్ష. తాంబేలి ఒక దాని గుడ్డుని ఎలాగైతే మనో సంకల్పం నుంచి అది గుడ్లు పగిలి ఎలాగైతే సముద్రంలోకి వస్తాయో అదే విధంగా గురువు ఒక సంకల్పము మనకందరి ఆశీర్వాదంలాగా మారుతారు. ఫిజికల్ గా కనపడకుండా కూడా ఆయన సంకల్పం మనకి ఎప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది. ఇది తాంబేలి. చిన్నగా అయిపోతుంది సార్ వాయిస్ చిన్నగా అయిపోతుంది ప్లీజ్. మేడం ఇది కొంచెం మొబైల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. ఇలాగా ఉంటది మాస్టర్స్. దానికోసం గురు ఒక శక్తి అపారమైనది, అమోఘమైనది. గురు ఒక సాంగత్యం లేక విద్య అది గుడ్డి విద్య. గురు చెప్పిన ఒక సద్గురు అది పరమ గురు చెప్పినది మనం జీవితంలో ఆచరణలో పెట్టుకున్నామంటే ఇంకా జన్మ చక్రం నుంచి విడుదల అవుతాము. ఇంకొక జన్మ పుట్టనని అవసరం లేదు మాస్టర్స్. ఆ గురు అలాంటి ఒక బ్రహ్మజ్ఞాన విద్య మనకి బోధించారు. దానికోసము ఇది మన లైఫ్ లో అలవడుచుకొని ఆచరణలో పెట్టుకుంటే మంచి మాస్టర్ గా తయారవుతారు. ఇంకొకటి కొన్ని విషయాలు చెప్పాలి నా లైఫ్ లో. నేను చెప్పాను ఫస్ట్ కి
నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ గా మారాను. నాన్ వెజ్ తింటుంటే చాలా తింటుంటే అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ధ్యానం చేశానో, గురువు నేర్పించి ధ్యానం చేశానో, ప్యూర్ వెజిటేరియన్ నాలో ఉన్న కోపము, ద్వేషము, స్వార్థము, అసూయము అవన్నీ వదిలిపోయాయి. మంచి ఒక ప్యూర్ గా తయారయ్యాను. సాత్విక గుణంగా మారాను. తమో గుణము, రజోగుణం ఉన్న వ్యక్తిని సాత్వికంగా మారాను. అనేక జన్మలు ఎత్తాల్సిన నేను ఒక గురు సాంగత్యం నుంచి, ఆయన స్పర్శ నుంచి, ఆయన దృష్టి నుంచి, ఆయన వాక్ నుంచి, ఆయన మనోదీక్ష నుంచి నా లైఫ్ అనేది యూటర్న్ గా మారింది. ఎందుకంటే గురువు చెప్పింది నేను ఆచరణలో పెట్టుకునే దానికి చాలా మాస్టర్స్ పెట్టుకున్నారు. దాంట్లో నేను కూడా పెట్టుకొని నాది మారాను. ఇంకా ఏం జరిగిందంటే చేస్తూ 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 ఈ జ్ఞానము నలుగురికి పంచాలి పంచాలి అని ఒక తపన. ఈ యొక్క ముష్టాన్న భోజనం నేను ఒకటి తింటే ఏం బాగుంటది, అందరికీ పంచాలి. గురుగారు చెప్పారు, నువ్వేమైతే నేర్చుకున్నావు అందరికీ పంచాయి పంచాయ పంచాయ, సేవ చేయి సేవ చేయి సేవ చేయి. ఈ ధ్యానం కింద మంచిది శ్రేష్టమైన పని ఇంకోట్లేదు అన్నప్పుడు నాలో ఊరికి ఉండుగుద్దు కాలేదు. చెప్పాలి చెప్పాలి. నేను బిజినెస్ చేస్తుంటాను, సేల్స్ మ్యాన్, స్వీట్స్ అంగడికి డిస్పాచ్ చేస్తుంటాను. అలాంటి వ్యక్తి నేను బిజినెస్ మ్యాన్. వ్యాపారం చేస్తుంటే వ్యాన్ వేసుకుని పోయి తొందరగా అమ్మేస్తుంటే స్టాక్ చేస్తుంటే ఒక చెట్టు కింద పెట్టి లాకేసిపోతుంది. స్కూల్కి వెళ్తుంటే స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, అలాగా కాలేజీలు ఉంటాయి. ఇక్కడంతా వెళ్ళి ఇన్వైట్ చేస్తుంటారు. నమస్కారం సార్, నా పేరు బాలకృష్ణ, నేను పిఎస్ఎస్ఐ మూవ్మెంట్ నుంచి వచ్చాను, మా గురుగారు పత్రిస్తారు. విత్ యువర్ పర్మిషన్ హాఫ్ అన్ అవర్ వాల్యూ ఆఫ్ ది మెడిటేషన్, వాల్యూ ఆఫ్ ది ఫుడ్ చెప్తాను సార్ అని చెప్పింది. మీరు ఉచితంగా చెప్తారంటారు, ఇంత నిస్వార్థంగా సేవ చేస్తారంటారు, మళ్ళీ ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం మీరు కృషి చేసినప్పుడు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఆ అందరూ ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే మినిమం ఎంత లేదన్నా 500 to 700 ఉంటారు పీపుల్స్. అంతమంది పీపుల్స్ పిల్లలు చిల్డ్రన్స్ కూర్చోపెడుతుంటారు. నేను ఒక్కడే వెళ్తుంటే మళ్ళీ ఎవరు వస్తుండలేదు. గురువు నడిపిస్తున్నారు. గురుగారు ఆయన ఆశయం కోసం కృషి చేస్తున్నాను కాబట్టి గురుగారే నన్ను నడిపిస్తున్నారు. అలాగే నేను ఒక్కడే వెళ్తుంటే చెప్తుంటే వాళ్ళు పర్మిషన్స్ ఉంటారు. అలాగా హాఫ్ అన్ అవర్ అని చెప్తే 1 hour వరకు చేస్తుంటే క్లాస్, ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తుంటే వాళ్ళు అద్భుతంగా విని వాళ్ళ లైఫ్ లో ఈ యొక్క మెడిటేషన్ వెజిటేరియన్స్ గా మారి ధ్యానం చేస్తూ ఎంతో ఏక కాన్సన్ట్రేషన్ కానీ, మెమొరీ పవర్ కానీ, వాళ్ళ లైఫ్ లో పర్సంటేజ్ కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ మంచిగా మారి సార్ ఇంకోసారి రాస్తారా ఇంకోసారి రాస్తారా అని ఎంతో వాళ్ళు తెలుస్తున్నారు, కృతజ్ఞత చూపిస్తున్నారు. అలాగా ఒక 50,000 నుంచి 60,000 పిల్లలకి ఈ ధ్యానం మార్గం నేర్పించారు. ఇది బిజినెస్ చేసుకుంటాను నేను చేశానంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. కొన్ని నెలలే, కొన్ని సంవత్సరంలోనే, అది ఎక్కువ కూడా ఒక దాదాపు 3 సంవత్సరంలోనే నేను ఇది తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అందరికి పంచాలనేది ఒక తపన లోపల ఇన్నర్ నుంచి అది ఆ జ్ఞానాన్ని పంచుతుంటే నేను ఎంత బిజినెస్ చేసినా, పంచపక్ష పరమాణాలు తిన్నా, ఏం తిన్నా నాకు అంత తృప్తి ఉంటుంది, అంత తృప్తి ఉంటుంది. కానీ పిల్లలకి జ్ఞానం నడిపిస్తే అది ఎంత ఆనందం అంటే అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం దొరకదు, ఎన్ని పంచపక్ష పరిమాణం తిన్నా అంత ఆనందం దొరకదు. అంత ఆనందం పొందారు మాస్టర్స్. చాలా ఆనందం అనిపించింది. అది నా లైఫ్ లో ఒక తృప్తికరమైన సార్థకమైన ఒక పని చేశాను అని గురువు చెప్పినట్లు నడుచుకున్నాను, ఆచరణలో పెట్టుకున్నాను. ఆచరణ పెట్టుకుంటూ ఇంత ఆనందం ఉంటాయి అని నేను తెలుసుకుంటే మాస్టర్. పుట్టుబట్టి సత్యసారి ఇంకొక మాట చెప్పి, సంసారం మన ఇంటి రాదయ్యా, సంస్కారం మన ఇంటి వస్తుంది అని చెప్పి. సంసారము ఎంత రాదు, సంస్కారం మన ఈ యొక్క సేవ, ఈ యొక్క జ్ఞానం మన ఇంటికి వస్తుంది. ధనము రాదు, జ్ఞానం మన ఇంటికి వస్తుంది అని చెప్పి అలాగా చేస్తుంటే, అదే విధంగా ఒక పిరమిడ్ సెంటర్లు ఉంటాయి మాస్టర్ మన కర్ణాటకలో, ఆంధ్రలో తెలుసు. పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్లు ఉంటాయి, అక్కడ అందరూ పిలుస్తుంటారు. అక్కడ పిలుస్తుంటే అక్కడ పై క్లాసెస్ చేశాను. ఎన్ని సెంటర్లకి మన కర్ణాటక, ఆంధ్ర అన్ని చోట్ల వెళ్ళి చెప్పుకుంటే ఎంతో ఆనందం అనిపించింది. అలాగా కొన్ని పిరమిడ్ సెంటర్లకి ఒక 30,000 మంది పిరమిడ్ మాస్టర్లకి ఈ యొక్క జ్ఞానాన్ని అందించాను. ఇది నా బిజినెస్ చేసుకుంటూనే. మరి అదే విధంగా ఒక యూట్యూబ్ లో క్లాసెస్, ఒక గురువు ఇచ్చిన జ్ఞానము నేను కేవలం నేను ఒకటే ఉంటే పొందితే కాదు అని పంచాలి 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 అని లోపల నుంచి ఇందరి నుంచి వస్తున్నప్పుడు ఒక 700 నుంచి 800 వరకు యూట్యూబ్ లో క్లాసెస్ చెప్తారు. ఇంత అది ఒక ఆధ్యాత్మిక ఇది సంపాదన, నిజమైన గట్టి సంపాదన అంటే ఇది నాకు నిజమైన ఆస్తి.
ఎస్. అందరికీ జ్ఞానం ఇచ్చాను. గురు చెప్పిన మాకు మార్గంలో నడుచుకున్నాను. దాదాపు 2019 నేను ధ్యాన మార్గంకి వచ్చాను. ఒక 3 సంవత్సరాలు ఊరికే ధ్యానం చేస్తుంటే వెజిటేరియన్ మారింటి లైట్ గా చెప్తుంటే ఎప్పుడైతే ఇంకా తటవర్తి వీరరాసాల సాంగత్యం దొరికిందో 4 సంవత్సరాల నుంచి అప్పుడు ఆ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ జ్ఞానాన్ని ఈ 3 ఇయర్స్ లోపలే 2022 నుంచి 25 వరకు నిరంతరంగా ఇలాగే చేస్తూనే పోతున్నాను. ఇది నాది చాలా ఒక యూటర్న్ అనేది చెప్పొచ్చు. ఎలాగుండే వ్యక్తి ఎలాగ మారిపోయాను అనేది నిన్ను చూసుకుంటే నాకే ఒక షాక్ అది. ఎగ్జాక్ట్లీ. ఇంత ఎగ్జాక్ట్లీ. అద్భుతంగా కదా అనేది నేను నా లైఫ్ లో అలవర్చుకొని చాలా చేంజెస్ పొందాను మాస్టర్స్. చాలా ఆనందం అనిపిస్తుంది. కోసము ఎవరైతే సరైన ఆహారం మనం పాటిస్తారో సాత్వికమైన ఆహారం దాంతో పాటు ఈ ఒక ధ్యానం ధ్యానం అనేది ధ్యానం కోసమే చేయాలి. ఆత్మ జ్ఞానం పొందడం కోసమే చేయాలి. మోక్షం పొందడం కోసమే చేయాలి. కానీ ఈ ధ్యానం అన్నది లౌకికమైన లాభాల కోసం కాదు. ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి మోక్షం. అంతేగాని ధ్యానం నుంచి ఇతరమైన లౌకికమైన లాభాల కోసం మనం సంకల్పం పెట్టుకోవడము, కోరికలు నెరవేర్చుకోవడము అంటే ఇంకా మనం మాయలో ఉన్నాము. నేను ఇంకా దేహమే అనుకుని ఉన్నాము. మనము దేహాలు కాదు, మనమందరము ఆత్మము. మరి నేను ఆత్మ అయితే ఆత్మ పురోగతి కోసం కృషి చేయాలే గాని దేహం ఒక లాభం కోసం కృషి చేస్తే ఇంకా నేను మానవుడే. అమ్మ చెప్తుంటారు ఎప్పుడైతే మనోస్థితిలో ఉంటామో మనం మానవులు అవుతామంట. మనం బుద్ధి స్థితి ఆత్మస్థితిలో ఉంటే మనము మాధవులుగా మారుతాం. దానికోసం మనమందరము ఆత్మలము. ఆత్మ పురోగతి కోసం కృషి చేయాలి. ఆత్మ కర్మలు అంటే ఏమి, దేహ కర్మలు అంటే ఏమి మనం పూర్తిగా తెలుసుకోవాలి. దేహ కర్మ అంటే మనం పొద్దు నుంచి రాత్రి చేసే కర్మలు అవి దేహ కర్మ. అవి మనకి ఏమైనా లాభం వస్తాయా అంటే 1 రూపాయి కాదు. మనం ఆత్మలు. మనం ఆత్మ పని అంటే ఏమి అంటే ఆత్మ పనులన్నా ఆత్మ కర్మలన్నా ముక్తి కర్మలన్నా ఒకటే. ఏమి ఆత్మ కర్మలంటే ఆత్మ కర్మ అంటే ధ్యానం చేయడం, స్వాధ్యాయం చదవడం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, అలాగే సజ్జన సాంగత్యం చేయడం. అంటే ఒక ఆత్మ జ్ఞానం ఒక ధ్యానుల దగ్గర ఆ అనుభవం పొందింటారు వాళ్ళు, ఆత్మానుభవం పొందింటారు వాళ్ళ దగ్గర మనం సాంగత్యం చేయడం, అది సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం. అలాగే మనం పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచడం. ఇవన్నీ ఏమిటికి లాభం అంటే దేహానికి కాదు, మన ఆత్మానికి లాభం. ఇది ముక్తి కర్మలు అంటారు. దానికోసం ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళ పంచకోశాలు కూడా యాక్టివేషన్ అవుతారు. యాక్టివేషన్ అయ్యి ఆత్మ సాక్షాత్కారం పొందుతారంట. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్ తింటారో, స్వాధ్యాయం చేస్తారో, సజ్జన సాంగత్యం చేస్తారో, మరి నిరంతరంగా సేవ చేస్తారో వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం పొందుతారని ఒక శాస్త్రం యొక్క గురుగారు మనకి చెప్పారు. దానికోసం మనందరము గురువు చెప్పిన బాటల్లో నడుస్తామంటారు, అది ఆచరణలో పెట్టుకుంటామంటారు, అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తామంటారు. మనం ఒకటే మోక్షం పొందడం కాదు, ఇంటింటికి వీధి వీధికి ఊరు వాడ ఎక్కడ ఉంటే అక్కడ కుల మత జాతి భేద భావాలు లేకున్నట్ల అందరికీ ఈ జ్ఞానాన్ని పంచడమే పెద్ద పని. దీనికి శ్రేష్టమైన పని ఒకటి లేదు. మన కోసం ఈ యొక్క పుణ్యమే మన ఎంట వచ్చేది. ఏది ఐశ్వర్యం గాని సంపద గాని బంధు బలగము గాని ఏది శాశ్వతం కాదు. ఈ జ్ఞానము శాశ్వతం. అందరికీ జ్ఞానాన్ని అందించడమే మన పని అని చెప్తుంటారు గురుగారు. అదే మనం చేసుకోవాలి. దానికోసము ఇంప్లిమెంట్ చేసుకొని గురుగారి సంకల్పం పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. ఏమయ్యా అంటే ఒక ఒక వ్యక్తి మాస్టర్ కావాలి అని. ఎవరైతే పిరమిడ్ జగత్ చేస్తారో, శాకాహార జగత్ అవుతారో, ధ్యాన జగత్ అవుతారో వాళ్ళందరూ ఎవరవుతారు? వాళ్ళు మాధవులు అవుతారు, ఒక మాస్టర్ గా తయారవుతారు. ఈ 3 ఉద్దేశం ఏమంటే ఒక ఆత్మజ్ఞాని కావడం కోసమే. పిరమిడ్ కట్టాలి, ధ్యానం చేయాలి పిరమిడ్ లో, అలాగే శాకాహారిగా మారాలి. అప్పుడే మనము ఆత్మజ్ఞానులుగా మారుతాం. కేవలం పిరమిడ్ కట్టి ధ్యానం చేయకపోతే మాస్టర్ గా కాలేము. పిరమిడ్ కట్టాలి, శాకాహారిగా మారాలి, దాంట్లో ధ్యానం చేయాలి, అప్పుడే జ్ఞానంగా మారుతాం. ఇది గురుగారి సంకల్పం.
ఇది మనం అందరూ చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ అందరికీ పంచుతూ గురువు ఆశయం నెరవేరుస్తూ గురువు నేర్పిన ఒక విద్య అందరికీ పంచుతూ గురువు రుణం తీర్చుకునే కయ్యలేదు. ఆయన ఒక బాటలో నడుస్తూ పోతామంట అని చెప్తూ ఇంతవరకు నాకు అవకాశం ఇచ్చిన హిందూ మేడంకి, అందరి టీం వర్కర్స్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ 2 ఎస్. వాక్య విషయాలు గురువుల పాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఒక గ్రేట్ మాస్టర్ ని కలవగలిగాను. ఇక్కడున్న వాళ్ళంతా కూడా. సో నిజంగానే సార్ మార్పు అనేది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అనేది ఆచరించాలి. మనం ఏదైతే నేర్చుకున్నాం దాన్ని ఆచరణలో పెట్టాలన్నారు కదా. అండ్ ఇంకొకటి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఏంటంటే దివ్య దృష్టి. సారీ. సో మీరన్నారు కదా! దృష్టిని బట్టి గురువు మనకక్కడ ఎనర్జీ ఇస్తారు. స్పర్శను బట్టి ఇస్తారు. అది చాలా చక్కగా వివరించారు సార్. నిజంగానే కొత్తగా అనిపించింది నాకైతే. దాని నుంచి మనకు ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, దృష్టి ఎలా ఉంటుంది, స్పర్శ ఎలా ఉంటుంది, మానసికంగా ఎలా ఎనర్జీ ఇస్తారు. సో, ఇవన్నీ మళ్ళీ పోల్చి చెప్పారు. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. అండ్ మీ సేవ పిల్లలకెళ్ళి చెప్పాలి. స్కూల్స్‌కి అంతమందికి వెళ్లి చెప్పాలనేది మీ తపన, మీ ఆతృత అవన్నీ కనిపిస్తున్నాయి సార్ నిజంగా. సో హ్యాపీ. యెస్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు యాహ్! మీకు కూడా ధన్యవాదాలు. యాహ్!